లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తోక పార్టీలా మారిందన్న నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కవిత గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 60% మంది అవునని, 40% మంది కాదంటున్నారు. ఇక అతిథులు భరిస్తున్న శ్రీ డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ కూడా. శ్రీ దిలీప్ కుమార్ గారు బీజేపీ ఉపాధ్యక్షులు, అలాగే శాసన మండలి మాజీ సభ్యులు. శ్రీ జోలకంటి రంగారెడ్డి గారు సిపిఎం సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన టీఆర్ఎస్ నేత. ఇక జగన్ దీక్ష అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు కామినేని, అందులోనూ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావులు జగన్ దీక్షపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత వైసీపీ నేతలు దానిపై తీవ్రంగా మండిపడటం. ఈ నేపథ్యంలో అసలు దీక్షలు, వాటి ఉన్నటువంటి ప్రామాణికత, వాటిలో ఉన్నటువంటి మంచి చెడు, గతంలో మనం ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో అమృతరావు గారిని ఎమ్మెల్యే అయ్యారు తర్వాత రోజుల్లో ఆయన దీక్ష చేసినప్పటి నుంచి ఈ వ్యవహారంపై రకరకాల చర్చలు ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ట్యాంక్ బండ్ మీద ఎన్టీ రామారావు గారు నల్ల డ్రెస్ వేసుకుని ఆయన రాజీవ్ గాంధీ హత్యానంతరం జరిగిన విధ్వంసకాండలో ఆయన థియేటర్లతో సహా పలు చోట్ల ఆస్తుల విధ్వంసానికి నిరసనగా ఆయన దీక్ష చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు దీక్ష చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీలు కానీ టీఆర్ఎస్ ఎంపీలు కానీ పలుసార్లు దీక్షలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు దీక్షలు చేశారు. ఈ అపోజిషన్లో ఉన్నప్పుడు 2-3 సార్లు చేశారు. ఇక జగన్ గారు అయితే 2 రోజులు 4 రోజులు దీక్షలు అంటూ సమైక్య ఉద్యమం అప్పుడు కూడా ఆయన జైల్లో ఉండి కూడా దీక్ష చేసి నిమ్స్కి వచ్చారు. అలాగే ఇప్పుడు మళ్ళీ నిరవధిక దీక్ష చేస్తున్నారు. సరే, దీక్ష చేయటం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే దీక్షలో ఉన్నటువంటి మంచి చెడు, దీక్షలో ఉన్నటువంటి ప్రామాణికత, మంత్రులు చేసినటువంటి విమర్శలు, వీటికి ఏమి సమాధానం చెప్తారు? నిజంగానే దీక్షల్లో లోపం ఉందా? దీనిపై జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమక్షంలో కావాలంటే పరీక్ష చేసుకోండి అని ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలో డాక్టర్ కూడా అయినటువంటి మైసూరారెడ్డి గారు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వారికి వీటన్నిటి మీద అవగాహన ఉంది. వారు ఏం చెప్తారో విందాం. మైసూరారెడ్డి గారు చెప్పండి, మీ నాయకుడి మీద ఆరోపణలు, అభియోగాలు దర్యాప్తు కూడా చేస్తుందట ఏపీ ప్రభుత్వం. అంటే మీ నాయకుడి యొక్క దీక్షలో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు చేయొచ్చు, నేను కాదనను, ప్రభుత్వం చేసుకునే దానికి ఎవరూ వద్దనము. ఒకటి ఏమిటంటే ఈ దీక్షలు, నిరాహార దీక్షలు అనేటి జనరల్గా గతంలో జైళ్ళలో ఉన్నప్పుడు ఖైదీలు ఆహారం తీసుకోకుండా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. అందుకని నిరాహార దీక్షలు. పిల్లలు కూడా మారాం చేస్తున్నారు అంటారు చూడండి, అన్నం తీసుకోకుండా మారాం చేస్తే బంగపడి అన్నం పెడుతుంటాం. అట్లా అన్నం తినకపోతే కనుక ఇట్ ఈజ్ ఎ టూల్, బాడీని ఒక టూల్గా చేసుకొని ప్రొటెస్ట్ చేయడం అన్నమాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇవి ఈ ప్రపంచంలో అక్కడక్కడ చాలా చోట్ల జరిగినాయి. కొందరు చనిపోయినారు. పొట్టి శ్రీరాములు మనకు ఫేమస్ ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. గాంధీ గారు కూడా 22 మార్లు చేశారు. ఆయన కూడా ఒక్కొక్క మారు ఒక్కొక్క రకంగా చేస్తూ వచ్చారు. దీనికి స్టాండర్డ్ అన్నట్టు లేదు. ఎందుకు అని అంటే నాకు కూడా ఇది అనుభవము. ఒక మారు మేము ఎమ్మెల్యే హాస్టల్లో 13 రోజులు రాయలసీమ ఉద్యమం 13 రోజులు 13 మంది ఎమ్మెల్యేలమని కూర్చున్నాము. ఎట్లా చేయాలా అనే ఆలోచన వచ్చినప్పుడు అవన్నీ చూస్తే రకరకాలుగా ఉన్నాయి, అన్ని వివిధ రకాలుగా. పొట్టి శ్రీరాములు ఫస్ట్ ఏం చేశాడు, లైమ్ జ్యూసు హనీ తీసుకుంటా కొన్ని రోజులు చేసినాక, మీరు ఈ లోపల రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే నేను హనీ తీసుకోను అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక లైమ్ జ్యూస్ కూడా తీసుకొని అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక నీళ్ళు కూడా ముట్టనన్నాడు, తుదకు చనిపోయినాడు. అట్లా వాళ్ళు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, కానీ దాన్ని మనం చెప్పకూడదు. ప్రొటెస్ట్ చేసుకునేవాడు డిక్లేర్ చేసిన ప్రకారం ఉండాలా లేదా అనేదాన్ని మనం వాచ్ చేయొచ్చు. కొందరు అంటారు నేను లైమ్ జ్యూస్ తీసుకొని కూర్చుంటాను అని అంటాడు. సరే, లైమ్ జ్యూసే తీసుకుంటాడా ఇంకేమన్నా తీసుకుంటాడా అనేది మనం వాచ్ చేయాలా. తప్పేం లేదు లైమ్ జ్యూస్ అంటే. కొందరు మంచినీళ్ళే దీక్ష విరమణప్పుడు కదా లైమ్ జ్యూస్ ఇచ్చేది. అనొచ్చు ఏదైనా, లైమ్ జ్యూస్ నేను అనే తీసుకుంటాను 2 టీ స్పూన్లు కూర్చుంటాను అని అనొచ్చు. ఆయన ఇష్టం, ఆయన డిక్లేర్ చేసింది ఆచరించుతున్నాడా లేదా అనేది. ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు ఇతను మంచినీళ్ళు తీసుకొని పోతున్నాడు. ఇటువంటి సంఘటన, మంచినీళ్ళు తీసుకొని పోయేటప్పుడు ఎక్కువ మంచినీళ్ళు తాగుతున్నాడు. తాగేటప్పుడు అతను బస్సులు అయిపోతున్నారు అన్నారు కదా, ఒంటికి వస్తుంది. నిరాహార దీక్ష చేసినా మంచినీళ్ళు ఎక్కువ తాగితే ఒంటికి వస్తుంది. ఇందులో ప్రమాదం ఏముందంటే నీళ్లు తాగొచ్చు, కానీ ఎక్కువ తాగితే ఏమవుతుందంటే దేహంలో ఉండే లవణాలు, ఖనిజాలు, ఇవి వైటమిన్స్ ఇవన్నీ పోతాయి.
అవి కూడా నీళ్ళు కూడా పరిమితంగా తాగాల. ఎక్కువ తాగినారంటే ఈ ప్రాబ్లం ఉంటుంది, యూరిన్ పోవాల్సింది వస్తుంది. కానీ ఈ షుగర్ లెవెల్స్ మార్పులు అనేది వచ్చింది, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పుడు గతంలో ఒక మారు అంటే ఆయన అంటే కూడా నాకు గౌరవం ఉంది, ఆయన కూడా సిన్సియర్గానే చేశాడు, ఏం అది హ్యాంకీ ప్యాంకీగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు రైతుల సమస్యలపై న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చున్నాడు నిరాహార దీక్ష. అప్పుడు ఆయన కూడా నేను అడ్వైజ్ చేసిన, నిమ్మరసం తీసుకొని కూర్చోండి, ఎందుకంటే ప్రొటెస్టర్ ఇష్టము, మీరు ఏం డిక్లేర్ చేస్తే లేదు నిమ్మరసం తీసుకున్నా కొంచెం ఆహారం కదా అని నేను మంచినీళ్ళే తీసుకుంటానని మంచినీళ్ళతోనే కూర్చున్నాడు. 3 రోజులకే నీరసం వచ్చింది. మన జయప్రకాష్ గారు కూడా, ఆయన కూడా డాక్టరే కదా, ఆయన వచ్చి చూసి ఆ డాక్టర్ని అడిగాడు, 4 కీటోన్ బాడీస్ ఉన్నాయి, 4+ కీటోన్ బాడీస్ అంటే ఏని నన్ను అడిగారు. మరి ఏదో కూర్చున్నాం మాట్లాడినాం, తర్వాత ఏదో అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినప్పుడు 4+ కీటోన్ బాడీస్ ఉన్నాయి, 18 ఏమో షుగర్ లెవెల్ ఉన్నది. సరే అరెస్ట్ చేసినారు, నిమ్స్లో చేరినాక ఆయనకు 100 వచ్చింది. షుగర్ 100 వచ్చింది. ట్రీట్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ ఏమి ఉండదు కదా, ఎక్కించాలి. ఆయన నేను హాస్పిటల్లో కూడా ఉంది కాబట్టి హాస్పిటల్లో పాస్ట్ ఉంటానని ఉన్నాడు. 3 రోజులు ఉన్నాడు కదా. మళ్ళా పైన నుంచి ఢిల్లీ నుంచి జాతీయ నాయకులంతా వచ్చి మీరు విరమించండి అని అంటే అప్పుడు విరమించినారు. ఉన్నప్పుడు 100 వచ్చింది. షుగర్ లెవెల్ పెరిగింది. రవీంద్రారెడ్డి హెల్త్ మినిస్టర్ ఫోన్ చేసి అడిగారు, కరెక్ట్ గా ఉన్నాడంటావా, ఏమన్నా తీసుకుంటున్నాడా అని. నిజంగా సహజంగా వస్తుంది కదా. అందుకని ఏరా నువ్వు డాక్టర్ కదా, క్లాస్మేట్ కదా, అందుకని ఏరా నువ్వు డాక్టర్ కదా, ఆ మాత్రం కదా. అది ఏదో ట్రస్ట్ డాక్టర్ చేసినాడు, ఆయన ఇన్స్ట్రుమెంట్ వేరుండొచ్చు. ఇక్కడ నిమ్స్లో చేసినారు కాబట్టి నిమ్స్లో ఇన్స్ట్రుమెంట్ వేరుండి ఆ వారాలు తేడాలు వస్తాయి కదా, 10 to 20% ఈజీగా వస్తుంది. మనం కూడా వెయింగ్ చేసేటప్పుడుగా వెయింగ్ మిషన్ ఒకటే వాడమంటుంటాము, ఇంట్లో తెచ్చి పెట్టుకొని వెయింగ్ మిషన్ ఒకటే వాడుకుంటే మీకు కరెక్ట్ మిషన్లు మారుస్తుంటే కనుక తేడాలు వస్తాయి. అవి ఉండొచ్చు ప్రాబబ్లీ, ఎందుకంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. ఆ గ్లూకోమీటర్లు ఆయన వచ్చి ఒకటి ఈయన వచ్చి ఒకటి తీసుకున్నప్పుడు ఈ వారాలు వస్తాయి, ఈ తేడాలు వస్తాయి. దాన్ని ఒకవేళ పత్తిపాటి పుల్లారావు ఆయన డాక్టర్ కాదు కాబట్టి మాట్లాడినచ్చు, కానీ డాక్టర్ కామిని ఎందుకు మాట్లాడినాడు? ఆరోగ్య శాఖ మంత్రి కదా. ఆరోగ్య శాఖ మంత్రి ఒకటి, డాక్టర్ ఒకటి, ఎక్విప్మెంట్ మారినప్పుడు, ఇన్స్ట్రుమెంట్లు మారినప్పుడు ఈ వైవారాలు వస్తాయి. ఒకవేళ షుగరే తింటున్నాడు అని అంటే, షుగర్ తింటే కనుక ఆఫ్ షూట్ అవుతుంది. ఇంకా షుగర్ లెవెల్ నువ్వు 10 రోజులు అన్నం తినకుండా 80కి వచ్చినా ఒక మారు ఒక చెంచాడు షుగర్ తిన్నావు అని అంటే సడన్ గా 110కి పోతుంది. అట్లొస్తాయి కానీ ఇట్లా రావు. కానీ ఇది ఇన్స్ట్రుమెంట్ మార్పులు జరిగిన దానివల్ల ఈ తేడాలు ఉంటాయి. ఆ తేడాలను పట్టుకొని ఆయన మాట్లాడడం తప్పది. అది మంత్రిగా ఉండడమో, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం, అందులోనూ డాక్టర్గా ఉండి అవి ఇన్స్ట్రుమెంట్ మారినప్పుడు ఆ తేడాలు వస్తాయి, అవన్నీ జరుగుతాయి. ఇవి రకరకాలు చేయొచ్చు, దాంట్లో కూడా 4 రకాలు ఉన్నాయి. ఒకటేమంటారు అని అంటే, నువ్వు లైమ్ జ్యూసో హనీనో తీసుకొని చేయొచ్చు ఒక రకము. ఇప్పుడు ఆహారం తీసుకోరు, దాంట్లో కొన్ని లైమ్ జ్యూస్ లేకుండా వాటర్ తీసుకునేట్టున్నాయి. ఇంకొక టైప్ ఆఫ్ హంగర్ ఫాస్ట్ కూడా ఉంది, మన నాయకులకు నేర్పించాలా, ఎందుకంటే నీళ్ళే తాగుతున్నారు. డ్రై హంగర్ ఫాస్ట్ అనింది అంటే అక్కడ నీళ్లు కూడా ముట్టరు, అంటే వారం రోజులు ఎందుకని ఏదైనా కానీ ప్రొటెస్టరు ఎంత మేరకు చేయాలా, ఎన్ని రోజులు చేయాలని ఆయన ప్లానింగ్ బట్టి ఒకవేళ 10 రోజులు చేయాలా, 15. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి బాధ్యత లేదా? హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయలేదు? కామినేని శ్రీనివాస్ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడా లేదా? సీరియస్ అయినప్పుడు చూద్దాంలే, ఇదంతా బోగస్ అనేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు కదా, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఇంత మునుపు ఆహారం తినకుండా కూర్చున్నారు అని అంటే మనం పిల్లలను బుజ్జగించినట్టే ప్రభుత్వం కూడా నిరాహార దీక్ష కూర్చున్న వ్యక్తులను కూర్చోకుండా చూసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటీవల కాలంలో టెండెన్సీ ఏమొచ్చిందంటే ప్రభుత్వాలకు, నువ్వు కూర్చోపోయి ఎన్ని రోజులు నీ ఓపుకునే కాడికి కూర్చో, నువ్వు ఓపుకులేనప్పుడు లేచిపోతాను అనే టెండెన్సీ వచ్చింది. ఎందుకంటే అది మంచిదా ప్రమాదమైనప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి ఎన్టీ రామారావు గారిని ట్యాంక్ బండ్ మీద కూర్చున్నప్పుడు 4వ రోజు వచ్చి జనం అంతా వెళ్తున్నారు ఈ గోలంత ఎందుకని నేదురుమల్లి జనార్దన్ గారు తీసుకెళ్లి అప్పటికి ఆ కాలానికి అది ఉన్నది. ఇప్పుడైతే ప్రభుత్వాల్లో ఒంటెత్తు ఫోకలను
ఈగోస్ ఇవన్నీ వచ్చి చేరుకున్నాయి నాయకులకు. బదనాం చేసుకునే ప్రయత్నాలు. కూర్చొని 2 రోజులు కూర్చుంటారా, వాళ్ళే లేచిపోతారు. అంటే ఇప్పుడు జగన్ ఆయన అంతగా ఆయన లేవాల్సిందేనా? అంటే టెండెన్సీస్ అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మరి గవర్నమెంట్ లో ఏముందో ఆలోచన ఏముందో నాకైతే తెలియదు. తెలియదు, నేను ఒకరిని గురించి కామెంట్ చేయడం కూడా బాగుండదు. అటువంటి టెండెన్సీస్ ఇటీవల కాలంలో పెరిగినాయి కాబట్టి అది ప్రభుత్వానికి సంబంధించింది. రెండో విషయం, ఈ సమస్యల పరిష్కారం అనేది అది డిఫరెంట్ మ్యాటర్లండి. దాని గురించి పార్టీ నిర్ణయాలు తీసుకోవాల్సినవి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కాబట్టి పార్టీలో ఉన్న పెద్దలు కూర్చొని అతని హెల్త్ ను బేస్ చేసుకుని మీరు పెద్ద నాయకులే కదా, అంటే జరిగినప్పుడు దానికి అతను ఇప్పుడు మా ద్వారా చెప్పొచ్చు కదా జగన్ గారికి, అయ్యా ఇది మంచిది. అంటే ఎవరమైనా కానీ పెద్దలు అనే వాళ్ళు చెప్పేది నిరాహార దీక్షలు చేయొద్దని చెప్తారు. చేయొద్దని మాకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. చేయడం అంత మీరు చేశారు, అప్పుడు పవర్ స్ట్రైక్ అప్పుడు చేశారు. జనరల్ ప్రిన్సిపల్, జనరల్ గైడ్ లైన్, జనరల్ గా సలహా ఇచ్చేది ఎవరైనా కానీ వద్దులే ఆరోగ్యం కాదు, నిరాహార దీక్షలు చేయొద్దు అని అంటారు. సరే కూర్చున్నాక తర్వాత విషయాలు అవన్నీ ఆలోచన చేసేది పార్టీ ఆలోచన చేయాలా. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి, విరమించుకోవడం మంచిది అంటారా లేకపోతే ఇంకా కంటిన్యూ చేయడం మంచిది? పార్టీలో కూర్చున్నప్పుడు దాని ఆ హెల్త్ పరిస్థితి కండిషన్స్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. సుశీలం గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సుశీలం గారు నమస్కారం, చెప్పండి దీక్షల మీద మీరేమంటారు? ఒక పాలిటీషియన్స్ వీళ్ళందరూ మాట్లాడేది, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అవి చూసుకున్నామంటే మన డిపార్ట్మెంట్ మీదనే మనకు చాలా చెడ్డ పేరు వచ్చేలాగా ఉందండి. వీళ్ళు చేసేది కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను అడ్వైస్ చేయడం. అంటే ఆమె చెప్పేది కరెక్టే. ఎందుకు అని అంటే ఇన్స్ట్రుమెంట్లు మారినప్పుడు మారుతాయి కదా, తేడాలు వస్తాయి. ఇప్పుడు ఇటువంటి దాంట్లో క్లారిఫికేషన్ చేయకపోతే కనుక డాక్టర్లను తప్పనిసరిగా మంత్రులు బోగస్ దీక్ష అని అట్లా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చినాయి కదా, షుగర్ లెవెల్స్ పెరిగినాయి అని. అదని అదేనండి, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఒకటి గురించి మాట్లాడేప్పుడు మన గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నట్టుగా ఆలోచన చేయాలి పాలిటీషియన్స్. అంతా సెల్ఫిష్ గా ఉండకూడదు. అంత సెల్ఫిష్ గా ఉండకూడదు. దీక్షలు సెల్ఫిషా, మంత్రుల వ్యాఖ్యలు సెల్ఫిష్? మంత్రుల వ్యాఖ్యలే సెల్ఫిష్. రైట్, ఓకే. చెప్పండి, గతంలో కేసీఆర్ గారి దీక్ష, దాని నేపథ్యం, ఆ సందర్భం, ఇప్పుడు ఈ దీక్షల మీద మీ అభిప్రాయం? ఇప్పుడు లైటర్ వేలో చెప్తున్నా, దర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట, లైక్ 2 women no 2 watches synchronize అని. ఓకే, సిమిలర్ గా 2 రిపోర్ట్స్ కూడా మెడికల్ రిపోర్ట్స్ సింక్రనైజ్ కావు, 2 మెడికల్ రిపోర్ట్స్ సింక్రనైజ్ కావు. ఇప్పుడు మామూలుగా మనం స్ట్రిప్ ద్వారా షుగర్ శాంపిల్ తీసుకుంటాం. నేను డాక్టర్ కాదు, బట్ నా అబ్జర్వేషన్ సేమ్ టైంలో నేను పోయి మళ్ళీ ఏదో డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏదో పాపులర్ డయాగ్నోస్టిక్ సెంటర్ తీసుకుంటే దానికి తేడా ఉంటుంది, 20 to 40% తేడా. సో ఇట్ హ్యాపెన్స్, యూనో, అన్లెస్ సార్ చెప్పినట్టుగా సేమ్ ఇన్స్ట్రుమెంట్ సేమ్ కండిషన్స్లో సేమ్ టైంలో మీరు తీసుకుంటే తప్ప. ఓకే, టైం డిఫరెన్స్ వస్తే కూడా మీకు ఇప్పుడు బాడీ అక్కడి నుంచి ఇప్పుడు విదిన్ 2 hours 1 hour లో బాడీ చేంజ్ అవుతుంది. మీకు బాడీ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక్కోసారి బాడీ ఏం చేస్తుంది, మీరు భోజనం తీసుకోకపోతే మీ దగ్గర కొవ్వుని కరిగించి వాడుకుంటుంది, అంతే కదా సార్, రిజర్వ్స్ ని. సో అప్పుడు ఆ టైంలో ఎక్స్ట్రా రిలీజ్ అయింది అనుకోండి గంటలో, మీకు తేడా వచ్చేస్తుంది. సో వాట్ ఎవర్, మీరు దీక్ష గురించి ప్రస్తావించారు కాబట్టి చాలా సందర్భాల్లో రకరకాల దీక్షలు చూసాం, విమర్శలు కూడా వచ్చినాయి. ఇక్కడే పాపం నిమరసం తీసుకున్నాడని పెద్ద గొడవ, శవయాత్రలు చేశారు ఇక్కడ, కాంట్రవర్సీ అయింది. అన్ని రోజులు ఉండలేరనేది, ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి అన్ని రోజులు ఒక వ్యక్తి బాగానే ఉంది. రకరకాల పద్ధతులు డిక్లేర్ చేసుకోవచ్చు, జగన్ గారికి కట్టాడు సలహా ఏదైనా ఇచ్చిండొచ్చుగా మీరు. నిరసన దీక్ష సెలైన్ ఎక్కించుకొని నిరాహార దీక్ష అనేది నిమ్మరసం తీసుకొని నిరాహార దీక్ష, తీసుకొని టాప్ నాయకుడు దీక్షలో కూర్చున్నారు కదా ఎక్కడ, ఢిల్లీలో సందర్భంలో ఉద్యమ తీవ్రతలో. ఎవరు, చంద్రబాబు గారా లేకపోతే ఇంకెవరు? ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ ఏపీ భవన్ కాదు, ఎవరు మన నేను చంద్రశేఖర్ గారు ఢిల్లీలో. మరి ఆయన రాజీనామా చేసి కార్మిక శాఖ మంత్రిగా స్టేట్ అయిపోయి జంతర్ మంతర్లో అది ఒకరోజే కదా, 2 days 48 hours కూర్చున్నాడు కదా. అవును, అది శరద్ పవార్ వస్తారని అప్పుడు ఎలివేషన్స్ వచ్చినాయి, తెల్లారగట్ల పోయి పెరుగన్నది వచ్చినాయా? అంటే నిజం, మీరు అప్పుడు అక్కడే ఉన్నారు కదా, మీరు ఆయన సన్నిహితులే కదా, నిజం అది.
అందుకే చెప్తున్నాడు. నిజం అట్లాంటిది. నేనేమన్నానంటే ఇప్పుడు ఒక పర్పస్ కోసం కూర్చుంటారు, ప్రభుత్వం యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి. సార్ చెప్పినట్టు కొందరు నిరసన, ఇప్పుడు నేను కొండాలక్ష్మి బాపూజీ గారితో కూడా వారితో పోయి కూర్చున్నా. పాపం ఆయన అన్ని ఏర్పాట్లు 97 సంవత్సరాల వయసులో మంచి చలిలో జంతర్ మంతర్లో దీక్ష కూర్చున్నాడు. అన్ని పేపర్లు కూడా టీవీలు కూడా బ్రహ్మాండం ఏం చూపిస్తున్నాయంటే ఆయన ఆమరణ దీక్ష కూర్చున్నాడు. అసలు ఆ వయసులో ఆమరణ దీక్షకు 6 రోజులు కూర్చోగలడా? అసలు యాక్చువల్లీ ఆయన నిరసన దీక్ష అన్నాడు. ఎవ్రీడే మళ్ళీ వెళ్ళిపోయాడు ఆంధ్రభవన్కి. మార్నింగ్ 10 o'clock వచ్చి ఈవినింగ్ 5 వరకు కూర్చోడు. అదే గ్రేట్ ఆయన గారుకున్న ఏజ్ పరిస్థితులు. మార్నింగ్ టు ఈవినింగ్ చేసి అంతే ఆయన చేసింది. అప్పుడు అన్ని ఆమరణ దీక్షనే వచ్చినాయి. అవును, టాప్ లీడర్స్ రిక్వెస్ట్ చేశారు స్పీచ్లు ఇచ్చుకుంటూ, మీరు ఆమరణ దీక్షలో ఈ వయసులో కూర్చుంటే ఎట్లా అని. పక్కకే నుండి కూడా నేనేం మాట్లాడా. సరే, ఒక పర్పస్, పెద్ద మనిషి, గౌరవం అని అంటే ఆయన ఏం చెప్పాలా, నేను ఆమరణ దీక్ష కూర్చున్నాడు. అందరి ముందే పోతున్నాడు 10ంటికి, సాయంత్రం 10ంటికి పోతున్నాడు, పొద్దున 10ంటికి కూర్చుంటే నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆమరణ దీక్ష అంటే ఎట్లా? నీ వర్డ్ నువ్వు ఖాయం చేసుకో. ఆయన చెప్పలేదు ఆయన దీక్ష అడిగాను, ఆమరణ దీక్ష అలా కూర్చున్న వాళ్ళు స్పీచ్ ఇచ్చిన ఆమరణ దీక్ష విరమించుకోవాలంటే మనమే చేస్తామండి. సో ఇట్లా దీక్షలు ప్రభుత్వం ఆ ఇష్యూ యొక్క బేస్ చేసి ప్రభుత్వ అటెన్షన్ డ్రా చేయడానికి, దాన్ని ఒక అందరి మాస్ మొబిలైజ్ చేయడానికి, పార్టీని యాక్టివేట్ చేయడానికి ఇవన్నీ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టుగా అసలు ఆ దీక్ష యొక్క స్వభావాలే కాలక్రమంలో మారిపోయినాయి. అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పద్ధతిగా ఉందా, జగన్ దీక్ష పద్ధతిగా ఉందా? నేను అనేది ఏంటంటే దాన్ని అంత సీరియస్ గా తీసుకోకూడదు. యాక్చువల్లీ నేను అంటే మీ మంత్రే కదా, మావాడని నేను ఏమంటానంటే ఒక ఇష్యూ మీదనే కూర్చున్నాడు ఆయన, అంటున్నాడు నేను దీక్ష చేస్తున్నాను అని మనం గౌరవించాలి అంత మాత్రం. అంతేగాని నువ్వు మధ్యాహ్నం ఇది అవుతున్నావు అంటే ఇట్లా అది కూడా ఒప్పుకోవట్లేదు. అదంటే నేను అనేది నా ఉద్దేశంలో పర్సనల్ అభిప్రాయం చెప్తున్నా. మనం అనవసరం ఒక వ్యక్తి విషయం ఏమిటంటే జగన్ గారు దీక్ష చేస్తున్నది స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ. అన్ని పొలిటికల్ పార్టీలు అడుగుతుండేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇమ్మనే ఒత్తిడి చేస్తుండేది. ఒత్తిడి చేసేటప్పుడు మీరు చేస్తుండే దీక్ష మా హ్యాండ్స్ స్ట్రెంగ్తెన్ చేస్తాయి అని దాన్ని మద్దతు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి సీనియర్ ఎమ్మెల్యేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వారి లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి, ఎక్కడున్నారు? గుంటూరు దగ్గర ఉన్నారా, మీ ఊళ్ళో ఉన్నారా? ఏంటి దీక్ష మీద మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సార్ కొమ్మినేని గారు, నేను కాన్స్టిట్యున్సీ రాయచోట్లో ఉన్నానండి. విషయం ఏంటంటే మంత్రులు బాధ్యతమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ వ్యాఖ్యల పైన చర్చ జరుగుతుంది కానీ ఆయన దీక్ష దేనికోసం చేస్తున్నాడు అన్నది ఇక్కడ పక్కదోవ పడుతుందేమో అన్నది నా బాధ. లేదు, ప్రత్యేక హోదా మీద రోజుల తరబడి చర్చించాం కాబట్టి ఇప్పుడు దీక్షని రాజకీయం అవుతుందా లేదా, దీక్ష మీద మరి మంత్రులు కామెంట్ చేసిన తర్వాత నేను మాట్లాడకుండా ఎట్లా ఉండాలి, నేను అడగకుండా ఎట్లా ఉండాలి, మీరు బాధ్యతగా మరి మీ ఎమ్మెల్యే మీ నాయకులందరూ వెళ్ళి గుంటూరు ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రి డాక్టర్లు ఎందుకు నిలదీశారు, దానికంత ఇంపార్టెన్స్ ఉండబట్టే కదా. మీరు నాకు అనేక సంఘటనలు గతంలో ఏమేమి జరిగినాయి కూడా నాకు తెలుసు. అభిప్రాయం తప్పుదో వాళ్ళు మంత్రులు పట్టిస్తారు. అచ్చా, ఓకే, మంత్రులు మంత్రుల మీద నేను ఆ చర్చ జరపాలంటున్నారేమో. ఓకేనా, రైట్, మాట్లాడండి సార్. చర్చ మెయిన్ గా ఈ రోజు ఒక యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్న దానిపైన ఆయన పాపం ఆరోగ్యం లెక్క చేయకుండా ప్రాణాలు తెగించి అనిపిస్తుంటే మనము దీని ఇంత వాళ్ళ వ్యాఖ్యల పైన ఇంత చర్చ జరపాల్సినటువంటి అవసరం లేదండి అన్నది నా అభిప్రాయం. వ్యాఖ్యల మీదే చర్చ నడుపుతుంటారు ఇప్పుడు అట్లా కాదు. సరే, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు సెలైన్ దీక్ష తీసుకున్న రోజుల్లో మాట్లాడాలంటేనే భయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత చాలా కొద్ది రోజులు పోయిన తర్వాత అందరూ మాట్లాడారు. మేము మాబోటాళ్ళం వ్యాసాలు రాస్తే మమ్మల్ని విమర్శించేవారు. సో ఇది ఒక పద్ధతి అంతే. దానికి చర్చ అంటే రోజు నడుస్తూ ఉంటది కదా. ప్రత్యేక హోదా అనే దాని మీద బాగా రోజుల తరబడి చర్చించి మదించిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఇది వస్తుందో రాదో అనే సంగతి. జగన్ గారు కూడా రియాక్ట్ అయ్యారు కదా. జగన్ గారు కూడా చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు కదా, ఏమిటి ప్రభుత్వం ఇట్లా చేస్తోంది. ఇప్పుడు మీరు సాక్షిపత్రిక చూస్తే మొత్తం ప్రభుత్వం అంతా కుట్ర చేస్తోంది, ఆయన దీక్షకు వ్యతిరేకంగా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అనుకూల మీడియాలో అని అన్నారు. నేను అనుకూలము కాదు వ్యతిరేకము కాదు కాబట్టి నేను రెండూ కలిపి మాట్లాడుతున్నాను. దాంట్లో చర్చే తప్పని అంటే కరెక్ట్ కాదేమో శ్రీకాంత్ రెడ్డి గారు. కొమ్మినేని గారికి ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు కానీ ఒకరి పైన ఇది చేస్తారని ఉన్నట్టు మాట్లాడతారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చర్చ దాన్ని అంత లోతుగా వాళ్ళు వ్యాఖ్యలు చేసినప్పుడే వాళ్ళ క్రెడిబిలిటీ పోయిందండి. అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మనం అంత మాట్లాడాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే జగన్ గారు మిగతా వాళ్ళ ఇతను ఉన్నటువంటి కమిట్మెంట్ దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం. కొమ్మినేని గారు చాలా కమిట్మెంట్, జైల్లో తను ఎవరు చూడనప్పుడే తను ఏ రకంగా చేశారు అన్నది మీరు తెలుసుకోండి, ఆ రిపోర్ట్ కూడా తీసుకోండి. మేము సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ తను ఈ రోజు
రోజు ఆ దీక్ష చేస్తున్నటువంటి విషయం దేనికంటే కేవలం ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా అంటే 8 రకాల నష్టమైన స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళే చెప్పారు. అది ఇస్తే కొంచెం యువతకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఏకైక ఉద్దేశం వస్తే ఇందులో వేరే స్వార్థం లేదు, వేరే ఆలోచనలు తనకు లేవు అన్నది మాకు స్పష్టంగా తెలుస్తుంది కమిషన్ గారు. ఓకే, సో మొత్తం మీద మీరు చెప్పేది మంత్రుల కామెంట్లు బాధ్యతగా లేవనేది మీ అభిప్రాయం, అదే కదా? 100%. సార్ చర్చ విషయం నాకు వదిలేసేయండి, మంత్రుల మీద కామెంట్లు మీరు చేయండి, అభ్యంతరం. సావిత్రి గారు మరొకరి లైన్ లో ఉన్నారు. సావిత్రి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. దీని గురించి 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు జగన్ గారు అడిగేది వాళ్ళు ఇచ్చిన వాగ్దానమే కదండి, అది వాస్తవం, కలిసి ఇచ్చిన వాగ్దానం, దాన్నే అడుగుతున్నారు. వాళ్ళకేం అగైనెస్ట్ గా చేయట్లేదు కదండి, వాళ్ళు అడిగిన దానికే పరుగా చేస్తున్నారు. తర్వాత అసలు న్యాయానికి టీడీపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు కూడా ఆయనతో కోఆపరేట్ చేసి అసలు చంద్రబాబు నాయుడు గారు కొందరిని పంపించాల్సింది అందులో పార్టిసిపేట్ చేయడానికి. పార్టిసిపేట్ చేయాలి, ఇవ్వాలి వాళ్ళకి ప్రెషర్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారండి, మనం వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి అగైనెస్ట్ గా వెళ్ళకూడదు, మనం సెంటర్ కి అట్లా అయితే మనకి రావు కొన్ని అదే డబ్బులు రావు అన్నారు. కానీ వాళ్ళకి అగైనెస్ట్ గా ఏం వెళ్ళలేదు కదండి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానమే నెరవేర్చమంటున్నాం. తర్వాత ఇదంతా చూస్తుంటే ఇప్పుడు అవుతున్న దొంగ దీక్షలని ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఈ టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేయాల్సింది జగన్ చేసేస్తున్నాడే అని ఒక రకమైన జెలసీతో మాట్లాడుతున్నారా అనిపిస్తోందండి. రైట్, రాజకీయాలు కదమ్మా, అట్లాగే ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఇప్పుడు సహకరించాలని చెబుతున్నారు. అదే ఆయన కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలు మీరు కేంద్రం మీద పోరాటలేదు ఆ రోజులు అనేవారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా అంటారు, రంగారెడ్డి గారు చేస్తారు ఏమంటారు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అధికార పార్టీ దీక్షలు చేయరుగా, వాళ్ళ పద్ధతిలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తారు. ఓకే, కాదు ఇప్పుడు వారు ఏమన్నారు, గాంధీ గారు కూడా చేశారు, హిందూ ముస్లిం రైట్స్ ఘర్షణ అయినప్పుడు చేశారు. మీరు సాధించుకోవాలా, ప్రశాంత పరిస్థితి ఉండాలని మళ్ళీ విరమించుకున్న సందర్భం కూడా ఉంది కదా. రైట్, అంటే రిట్రీట్ అనేది కూడా ఇప్పుడు ఏమైపోయింది, ఇవన్నీ రాజకీయ స్ట్రాటజీలో ఒక భాగంగా మారిపోయినాయి. జగన్ దీక్ష చేసినా, చంద్రబాబు గారు చేసినా, లేదా ఇంకొకళ్ళు ఎవరు చేసినా. రంగారెడ్డి గారు ఇప్పుడు దీక్ష చేసేటువంటి వాళ్ళ ఆరోగ్య కండిషన్ ఒకటి, రెండేది ఏంటంటే వాళ్ళు ఏ ఇష్యూ పైన చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది ఏమో నేను 9 రోజులు చేశాను, మీరు 9 రోజులు చేసిన తర్వాత నా ఆరోగ్య పరిస్థితి చేశారు మీరు మన నాగార్జున సాగర్ వాటర్ ఎడమకాలకు రిలీజ్ చేయాలి. ఓకే, పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి, 1,50,000 ఎకరాలు. మీరేం తీసుకోలేదు అప్పట్లో? వాటర్ తీసుకున్నాం, ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాం. అప్పటికే పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి మా కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి ఇక మీరే ఏదైనా నచ్చ చెప్పాలని చెప్పి ఆ పద్ధతుల్లో ఏదో చేశారనుకోండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఇష్యూ అనేది చాలా ముఖ్యమైనది. ఆయన వాటర్ కానీ నిమ్మరసం కానీ అటువంటివి తీసుకుంటేనేమో కొంచెం ఎక్కువ రోజులు దీక్ష చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ తీసుకోకుంటుంటేనేమో 3-4 రోజులకే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీన్ని పెద్ద ఇష్యూగా చేసి తర్వాత ఏంటంటే పెద్ద భూతద్దంలో పెట్టి చూసి ఏంటంటే అసలు ఇష్యూని పక్కకు పోయి తర్వాత దీనిపైన ప్రధానంగా వాళ్ళు చర్చించడం అనేది సరైనది కాదు. అట్లా స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాడు, ఆరోగ్య మంత్రి శాఖ చెప్పినప్పుడు అది చర్చ అవుతుంది. నిజంగా దీక్ష సరిగా జరగకపోతే కేసు పెడతారా, దర్యాప్తు చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. మరి జగన్ దీక్ష సరిగా లేదంటే అది వాళ్ళు రాజకీయంగా అడ్వాంటేజ్ చేసుకోవడానికి సహజంగా ప్రయత్నిస్తారు కదా, తప్పేం కాదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేది రాజకీయంగానే ఏ సమస్యనైనా తీసుకుంటుంది. రాజకీయం అంటుంటారు, రాజకీయ పార్టీలు సమస్యల మీద పోట్లాడటానికే ఉంటాయి. అది కాబట్టి ఇప్పుడు ఆ మినిస్టర్ గారు కూడా గవర్నమెంట్ లో పార్టీ కదా, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ రకంగా చెప్తా ఉన్నాడు అనేటువంటిది ఆయన మీద కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దీక్ష విషయంలో ఇంత పెద్ద రాద్ధాంతము మంత్రులు ఉన్న వాళ్ళు తర్వాత ఏంటంటే వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగానే ఇదైతే ఏంటంటే 2-3 రోజులు ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని పెద్ద ఇష్యూ ఏముంది అది. కాబట్టి ఏంటంటే ఆయన చేసేటువంటి వాళ్ళ అనుమానం ఏంటి, షుగర్ లెవెల్ పెరగడానికి ఏం తీసుకుని అనేది కదా, ఓపెన్ గానే అన్నారు కదా. ఏమని అది బస్సులో పోతున్నారు వస్తున్నారు, మంత్రుల స్థాయికి తగిన కామెంట్ కాదు, మంత్రులు చేయకూడదు. చాలా కీలకమైన వ్యాఖ్య కదా, ఒక అపోజిషన్ లీడర్, కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి మీద. ఇప్పుడు 80కి పడిపోయింది,
80ది 90 కావచ్చు, 85 కావచ్చు, 75 కావచ్చు, మారుతుంటాయి అవి. ఓకే, మీరు అన్నారు కదా కీటోన్ ఫ్యాట్ ను ఉపయోగించుకోవచ్చు, బాడీ వివిధ రూపాలుగా అడ్జస్ట్ అవుతుంటది. దాని ఏదో పెద్ద భూతద్దములు వేసి చూపించి మాట్లాడడము, ఆ వదంతి వ్యాప్తి చేయడం. ఎందుకు అంటున్నాను అంటే అందరూ అడుగుతున్నది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడుగుతున్నారు. కావాలని అడుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే దానికి ప్రతి ఇది సహకారం చేసుకోవాలి. కానీ జగన్ నాకు ఎక్కడ సహకరిస్తున్నారు, అపోజిషన్ ఎక్కడ సహకరిస్తా ఉంది, అమరావతిలో సహకరించారా, సహకరించారా, భోగాపురంలో సహకరిస్తున్నారా ఉద్దేశం? అమరావతిలో సహకరించమంటే అమరావతిలో ప్రజలందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే నిర్ణయం తీసుకున్నాడా? శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఏమని ఇచ్చింది, ఆ రిపోర్టుకు వ్యతిరేకించి ఆయన తుంగలో దొక్కేసి మరి పెట్టుకున్నాడు. మరి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసి మళ్ళీ నాకు అందరూ సహకరిస్తారంటే ఎట్టండి? ఇది వేరు. గవర్నమెంట్ ఉద్దేశం ఏంది? ఈ పేరుతోటి జగన్ యొక్క ఆరోగ్యం క్షీణించిపోవాలి, ఆయనకి ఏదో ప్రమాదం జరగాలని కోరుకుంటారా వాళ్ళు? క్షీణించలేదని చెబుతున్నారు కదా. లేదు, మరి ఇప్పుడు ఆ రకంగా ఏంటంటే ఆ ఇష్యూ ముఖ్యమైంది. తర్వాత ఆయన ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నాడు. ఆయన ఆరోగ్యం అనేది దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఆ సమస్యను కూడా పరిష్కారం హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయట్లేదంటే కదా మరి. అదే మరి ఇప్పుడు అందుకనే గవర్నమెంట్ ఒక ఉద్దేశపూర్వకంగానే ఆ సమస్యని డైవర్ట్ చేసి ఆయన ఏదో బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు తప్ప దాని వైపు పెద్ద రాద్ధాంతం చేయకుండా ఈ ఇష్యూకి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు కూర్చున్నాడు, మేము జనంలో తిరిగే పరిస్థితి లేదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందనంటే దాన్ని ప్రత్యేక హోదా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప అది వదిలేసి ఏందనంటే ఈ చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఏందనంటే ఆ మీటర్ ఇటు పోయిందా అటు పోయిందా, ఆయన కరెక్ట్ గా చేస్తున్నాడా లేకపోతే దొంగ దీక్షలు చేస్తా ఉన్నాడా, ఇది పెద్ద రాద్ధాంతం చేయడం. అట్లా కాదుగా, నిజంగానే వాళ్ళ ఆరోపణ కరెక్ట్ అయితే అది కూడా తప్పే అవుతుంది కదా. ఆయన చిత్తశుద్ధి, ఆయన విజ్ఞత వదిలేయాలి. ఇప్పుడు రాజకీయాలు అట్లా వదిలేస్తారా? దీక్ష అనేటువంటిది చిత్తశుద్ధిగా చేస్తున్నాడా లేకపోతే ఏంటంటే ఆయన కూడా ఏదన్నా లోపల ఒకటి బయట ఒకటి చేస్తున్నా అనేటువంటిది ప్రజలు గమనిస్తారు. అది ప్రజలు చేసిన సందర్భాలు కూడా గతంలో ఈ నాయకుడు కాకుండా కొంతమంది చేసిన సందర్భాలు ఆరోపణలు అట్లా వచ్చినాయి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన కూడా అది ఎదుర్కొంటాడు కదా. కొంతమంది ఈయన కూడా ఎదుర్కొంటాడు. ఒక్కటేనండి, దానికి ఏదో ఒకటి తీసుకుంటేనేమో ఎక్కువ రోజులు ఉంటారు, ఏమి తీసుకోకపోతే తొందరగా నేను ఎంతలా తురుంకానైనా ఎంత ఉక్కు మనిషి అయినా కూడా అది ఆయన ఏంటంటే 3-4 రోజులకే వాటర్ తీసుకుంటే 10 రోజుల వరకు 9 రోజుల వరకు ఒక 50 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి వాళ్ళు చేయగలుగుతారు. నేను 9 రోజులు వాటర్ తీసుకొని చేశాను, 9వ రోజుకి నా పని అయిపోయింది. ఇక మీరు లేవకపోతే కోమాలకు వెళ్ళిపోతారని చెప్పారు. మా మిసెస్ వాళ్ళు అందరు వచ్చేసి ఏంటంటే లాస్ట్ కి ఏంటంటే అందరు రిక్వెస్ట్ చేశారు, అందరు కలిసి తీసుకెళ్లడం జరిగింది. శాస్త్రి గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు నమస్కారం చెప్పండి. శ్రీనివాసరావు గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇప్పుడు జగన్ గారు చేసేది న్యాయమో అన్యాయమో తర్వాత మాట్లాడదాం. ఎంత చేసినా జగన్ గారు చేసేది ఎవరు వినడం లేదు కదండి. ఎందుకంటే జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక దానివల్ల ఏమవుతుంది చెప్పండి, ప్రజల్లో అపహాస్యాలు అవుతున్నాయి. జగన్ గారు చేసేది న్యాయం, జగన్ గారిని ఎవరు విశ్వసించట్లేదు అంటే ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదు. ప్రభుత్వం స్పందించి ఏమన్నా దానికి న్యాయం చేయడానికి దానికి ఏమన్నా అయిందనుకోండి ప్రజల్లో ఎంత అలిజెడ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా ప్రభుత్వం. ఎందుకన్నా దృష్టిలో పెట్టుకోవట్లేదు? అట్లీస్ట్ దాని గురించి మాట్లాడి కొంచెం న్యాయం చేయాలి మంత్రులకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే జగన్ గారు ఆరోగ్యరీత్యా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్ గారిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. జగన్ గారు న్యాయంగానే పోరాడుతున్నారు, అన్యాయంగా పోతున్నారు, రాజకీయంగా వాళ్ళు చూసుకోమండి. కానీ ఇప్పుడు జరగకూడదు ఏమో జరిగిందనుకోండి ప్రజలకు ఎంత నష్టం. ఒక న్యాయమైన వ్యక్తి పోతారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్. లోకేష్ గారు మరొకరు లైన్ లో ఉన్నారు. లోకేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇప్పుడు అక్కడ సీనియర్ నాయకులు మన మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఇప్పుడు అక్కడ సేమాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం అండి. ఎందుకంటే లాస్ట్ రోజు వరకు కూడా అన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు మొత్తం ఎంపీలు అంతా ఉంటారు. హలో, మాట్లాడండి, కంప్లీట్ చేయండి. మీరేం చెప్పదలిచారు? హలో, రైట్. గోవర్ధన్ గారు,
మీరేమంటారు? గతంలో సద్దన్నం తిన్నారు కేసీఆర్ గారు అని చెబుతున్నాడు మన దిలీప్ గారు, అప్పట్లో ఆయన సన్నిహితుడు. అలిగేషన్స్ అన్న, దిలీప్ అనాలు చెప్పలేదు, అలిగేషన్స్ వచ్చినాయి. చాలా ఆయన చెప్పాడంటే అలిగేషన్ వచ్చిందని చెప్పాడంటే ఆయన నమ్మి చెబుతున్నట్ట నమ్మక చెబుతున్నట్ట చెప్పినాడు. అలిగేషన్స్ వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, ప్రజలు అనుకుని చెప్తున్నాను. పక్కనే ఉండు ఉద్యమంలో నిరాదీక్షలు అన్ని పక్కనే ఉన్నాడు, అతను తెలుసు మొత్తం. ఎవరు నిరాదీక్ష చేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం కావాలో కోరు దాని గురించి ఒత్తిడి ప్రభుత్వం మీద అధికారుల ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి తీసుకున్న చర్య అంతే. ఈ మంత్రులు ఉన్న అనవసరం కామెంట్లు చేసి ఉన్న సమస్యను పక్కతో పట్టించడానికి, కోటిగుడ్డం ఈకెళ్ళడానికి ఏదో పనికిమాల పని పెట్టేసి ఉన్న అవసరాలని ఉన్న అంటే అటగాదుగా అప్పుడు కేసీఆర్ గారు సెలైన్ ఎక్కించు దీక్ష చేసిన కాంగ్రెస్ మంత్రులు కానీ వాళ్ళు ఒక మాట అనడానికి భయపడ్డారు, చేశారు. భయపడే మంత్రులు కాదు కదా ఆ ఉద్యమం అలాంటిది. అప్పుడు ఆ తెలంగాణలో 4.5 కోట్ల ప్రజలు అందరూ కోరుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ తర్వాత గోని ప్రకాశ్ రావు గారు ఇటువంటి వాళ్ళంతా రిపోర్ట్లు తీసుకొచ్చి ఇది అసలు దీక్ష కాదు ఇట్లా చెప్పినా కూడా ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ లేదా అసలు కేంద్ర ప్రభుత్వం అయితే అహ్మద్ పటేల్, చిదంబరం గారు చాలా చాలా ప్రమాదం జరిగిపోతుంది అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా. అట్లా తెలంగాణలో అట్లా సెలైన్ ఎక్కించుకున్న తర్వాత దీక్షకు ఎక్కించుకోలే కదా, గవర్నమెంట్ ఎవరైనా చెప్పలేం కదా. దాని ఇప్పుడు ఆయన చేసింది సెలైన్ దీక్ష అయినా కూడా ఆ రోజు గవర్నమెంట్ వణికింది, ఈ రోజు గవర్నమెంట్ ఎదురుదాడి చేసింది. ఏది ఎట్లా పోలుస్తారు మీరు? అది ఇప్పుడు ఈ ఇష్యూను పక్కతో పట్టించడానికి నిజంగా కూడా ఉన్న అవసరాన్ని అంటే ఏదైతే బీజేపీ కానీ టీడీపీ కానీ ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలో వచ్చిందో ఆ వాగ్దానం నెరవేర్చమని చేసి ప్రజాస్వామ్యబద్ధంగానే నిరాదీక్ష చేస్తుండు. దాన్ని మీరు నెరవేర్చా చెప్పకుండా దీక్ష చేస్తున్నాన్ని అనవసరంగా రాదంతం చేసేసి కోటిగిడ్డ ఈకలేరినట్టు మీరు ఏదో తింటూరు ఏదో అవుతుంది. మిషన్ డిఫరెంట్ ఉంటుంది. మన కామన్ జస్ట్ ఒక అట్లా రోజు చంద్రబాబు గారిని తిడతా అక్కడ ఉపన్యాసాలు చెబుతా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మీరు ఏదైనా చేస్తే లోపం ఉంటే చెప్పరా? చంద్రబాబు భయపడే కాంగ్రెస్ వాళ్ళ మళ్ళీ భయపడే గవర్నమెంట్ కాదు కదా చంద్రబాబు గారిది. చంద్రబాబు నాయుడు తిడుతున్నా అంటే ఏ విషయాలు తిడుతుండు? చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఇచ్చిన దాన్ని తిడుతుంది తప్ప వేరే తిడతలేదు కదా. అనవసరం తిడితే ఊరుకుంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ తిడితే మీరు ఊరుకుంటారా? మొన్న బంద్ చేసారు, ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతుంది. అది ప్రజాస్వామ్యంలో అది కామన్. అన్ని పార్టీలు అన్ని చేసుకోవచ్చు. ప్రజలకు కావాల్సిన అవసరాలను ప్రజలకు కావాల్సినవి చేసుకోవడానికి ప్రతిపక్షానికి హోదా ఉంది, చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పుడు మీరు చేస్తారా చేయరా, ఇంప్లిమెంట్ అవుతారా? ప్రత్యేక హోదా అందరు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ హక్కాను అని అందరూ అంటారు. చేస్తారా చేయరా, చేయని పక్షంలో నోటు కోసం కూర్చోవాలి అంతే తప్ప ఆయన అది తింటుండు ఇది తింటుండు దానికి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. మిషన్ డిఫరెంట్ ఉంటుంది. మనం పక్కనే 5 నిమిషాలు డిఫరెంట్నే వెయిట్ మిషన్ 2 పక్కన పెడితే ఒక దాంట్లో ఒక వెయిట్ వస్తుంది, ఒక దాంట్లో ఒక వెయిట్ వస్తుంటుంది. దాని చిన్న విషయాన్ని పెద్ద చేసేసి దాన్ని భూతద్దులు చూపించేసి నిజంగా జగన్ ఏదో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారని చెప్పి చూపించడం తప్పు. అది మీరు నిజంగా కమిట్మెంట్ బీజేపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ తెలుగుదేశం కానీ అందరూ కమిట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కోరుతున్నారు. అది సంజీవనా కాదా అనేది ఆంధ్రప్రదేశ్ ఆయన సంజీవన్ కాకపోయినా కావాలనుకుంటారు. మీరు ఇస్తారా ఇయర్ ఒకటి క్లియర్ చెప్పండి, ప్యాకేజ్ ఇస్తారా చెప్పకుండా ఆంధ్ర ప్రజల్ని ఆల్రెడీ ప్రజాస్వామ్యంగా బద్ధంగా నిరాదీక్ష చేస్తున్న అందరినీ కూడా వ్యతిరేకించడం ఇది చట్టబద్ధంగా తప్పు. ఇది చంద్రబాబు నాయుడు తొందరలో ఆయన ఏమీ తీసుకోకుండా చిత్తశుద్ధితోటి వాటర్ కూడా తీసుకోకుండా దీక్ష చేస్తే ప్రత్యేక హోదా అది ఇస్తారా? పోనీ అది చెప్పానండి, అందరం కలిసి చెప్తాం. వాటర్ కూడా తీసుకోకుండా ఏం చేయండి. ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ కి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు వణికాయి? ఇవాళ జగన్ దీక్షకి ఎందుకు భయపడలేదు అనేది నా ప్రశ్న. వణికాయి కదా, వణికినట్లే కదా, విల్లింగ్ అట్లా కూర్చోబెట్టి ప్రభుత్వం భయపెడుతోంది. ఇప్పుడు మిమ్మల్ని భయపెడుతుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వాలు భయపడుతున్నాయా వణుకుతున్నాయా అనేది వేరే సమస్య. ఒక సమస్య పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది ప్రశ్నార్థకమైంది. అవునండి, మీరు దీక్ష కరెక్ట్ గా చేస్తే వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తారనేది వాళ్ళ అభిప్రాయం. దీక్ష కరెక్టే లేండి, దీక్షను విజ్ఞతగా వదులుతున్నాను. మంత్రులుగా ఉండి అందులోనూ కామినేని మాట్లాడడం, డాక్టర్గా ఉండి ఇన్స్ట్రుమెంట్ తేడా అవుతుందని తెలిసి కూడా మాట్లాడడం అంటే మిచ్చీఫ్ అంటారు, దాన్ని మిచ్చీఫ్ అంటారు. కానీ మిచ్చీఫ్ కాదు నువ్వు చూడాల్సింది ప్రభుత్వం చూడాల్సింది. వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని మేము అడుగుతున్నామని ఒక పక్క మాట్లాడుతూ, ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఒక పూట అన్నం తినకపోయినా కానీ బాధ్యతగా దాని గురించి పట్టించుకొని మాట్లాడాల్సింది. ఎవరైనా తగుమైన పెద్దలు వచ్చి మాట్లాడి మేము కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రభుత్వం నేను ఈ చర్య తీసుకోలేదు, నాకు ప్రొటెస్ట్గా నువ్వు వ్యతిరేకంగా నువ్వు చేసుకుంటున్నావు అంటే ఒక యాటిట్యూడ్ తీసుకోవచ్చు, కాదన్ను. నువ్వు అడుగుతుండేది స్పెషల్ కేటగిరీ స్టేటస్
ప్రతిపక్ష నాయకుడు అడుగుతుండేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయినప్పుడు ఆ డిప్లొమాటిక్ డీలింగ్ డిఫరెంట్ గా ఉండాలి. టాకింగ్ టర్మ్స్ టాకింగ్ టర్మ్స్ ఏంది రాజకీయాల్లో టాకింగ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమన్నా పార్టీలు చేస్తున్నారా, కచ్చలు కట్టారా, ఫ్యాక్షనిస్ట్ ఏమన్నా నాకు అర్థం కాకుండా ఫ్యాక్షనిస్ట్ అయితే మాట్లాడతారు రాజకీయాల్లో. అవును, మీలాంటి వాళ్ళు ఎవరైనా మధ్యవర్తిత్వం చేసే పరిస్థితి ఉందా? మీరు ఎవరైనా జగన్ తరఫున రాయబారం చేసే పరిస్థితి ఉందా? లేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా రాయబారం చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు జగన్ నిరాహార దీక్ష కూర్చుంటే జగన్ తరపున రాయబారం అంటే అవుతాం. అయ్యా మేము కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నాం, మేము ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తున్నాం, మా హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. కనీసం ఇది అని చర్చించాల్సిన బాధ్యత కానీ మాట్లాడాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వం అనేది అది ఏదో ప్రైవేట్ ఆస్తి సొత్తు అని అనుకుంటే కనుక అది వేరు విషయం, పర్సనల్ కాదు. ఇక్కడ ఇవాళ రేపు రాజకీయాల్లో అట్లా అయిపోలేదా? అయిపోయే ప్రజాస్వామ్య వ్యవస్థనే కూల్చేస్తున్నారు. అయిపోయే ఫ్యామిలీ పార్టీలు పెట్టుకొని నుంచి సీఎం ఆఫీసును ఒక తన సొంత ఎస్టేట్ మాదిరి తయారు చేసుకున్నారు. సీఎం ఆఫీస్ మాదిరి లేదు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు లేవు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ గా ఉన్నాయి. కానీ ప్రభుత్వం బాధ్యత గుర్తింది కదా. సార్ చెప్పిన దానికి నేను అడుగుతున్నది అదే, నువ్వు అడుగుతున్నది అదే అయినప్పుడు నీకేమిటి అబ్జెక్షన్ అంటే అసలు దీక్షకి ఎందుకు కూర్చున్నట్టు? అది ప్రభుత్వం ఎస్ మేము కూడా దానికోసం ఫైట్ చేస్తున్నామని ఇక్కడ టీడీపీ ప్రభుత్వం చెప్తుంది. అక్కడ బీజేపీ అంటుంది ఈ అంశాన్ని మేము నో అనలేదు, ఇంకా దానికి ఒక యాజ్ ఎ నేషనల్ పాలసీ కింద వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. వెదర్ టు ఈవెన్ ఇచ్చిన స్టేటస్ కూడా పోవచ్చు అందరికి, లేదా అటువంటి కాంటెస్ట్ లోపల ఓ డెసిషన్ ఇంకా తీసుకోలేదని చెప్తున్నారు. ఏ కేంద్ర మంత్రి చెప్పినా దానికి రాలేదు. కానీ అసలు ఓవరాల్ ఈ స్టేటస్ ఇవ్వాలా వద్దా, ఎందుకంటే ఒక ఫైనాన్స్ కమిషన్ ఇట్లాంటి ఉందా ఇవన్నీ ఒక ఇష్యూ. అంటే ఇప్పుడు మీరు కూడా ఒక నిమిషం ఏమంటున్నారంటే ఇక్కడ ఆ సందర్భం సార్ అన్నాడు కదా, మీరు అదే అంటున్నారు, మేమే అదే. ఇక దీక్ష చేశారు మీరు ఎందుకు అంటే ఏంటి ఆ ఇష్యూని మీరు పొలిటికల్ గా వాడుకుంటారని మనం పోరాటం చేయలేకపోతున్నారు. పొలిటికల్ గా వాడుకోవడమే ఇష్యూని ఏదో ఒక ఇష్యూ ప్రతిపక్షాలు ఆందోళన చేయడం తప్పు లేదు, వాళ్ళకు ఆయుధం కావాలి, ఒక ఇష్యూ కావాలి. దీన్ని ఒక ఇష్యూ చేసి దాన్ని వాడుకుంటున్నామంటే ప్రభుత్వం ఊరుకోదు కదా, అధికారంలో ఉన్నాడు ఊరుకోడు కదా. మీరు అన్నది అధికారంలో డెఫినెట్ గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, అంటే దాన్ని అనలైజ్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు. రెండు రిపోర్ట్లు ఆయన ఎదుర్కొన్నాయి అనుకోండి, మీరు అన్నట్టు ఆయన డాక్టర్ అయినా రెండు డిఫరెన్స్ కాబట్టి ఆ విషయం బయట పెట్టిండు. ఆయన మాట్లాడాడు కాబట్టి ప్రాముఖ్యత వచ్చింది, అంతే కదా. ఆరోగ్య శాఖ అయితే హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయలేదనేది కూడా ప్రశ్న. అంటే కాదు, ప్రతిపక్షానికి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ప్రభుత్వం అనే తలకి బాధ్యతగా ఉండాలా, 10 మందికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలా, జాబు చెప్పుకోవాల్సింది కూడా ప్రభుత్వమే అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినావు సంవత్సరంన్నర అయితే అంది, కాలేదు కాబట్టి వాళ్ళ దృష్టికి తెచ్చారు. మంత్రులు మాట చెప్పారు సార్, మేము పట్టించుకోము, ఎన్నాళ్ళు చేసుకుంటే చేసుకొని అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? అది పార్టీలో నిర్ణయం చేసే వ్యవహారం లేండి, నేనేం కాదనడం లేదు. ప్రస్తుతం మీ దాంట్లో స్కోలింగ్ ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. అంటే ఆ ప్రభుత్వానికి బాధ్యత లేని ప్రభుత్వము అని అనాల్సింది వస్తుంది. సరే, ఇది ఏమవుతుంది ఏం చేస్తారనేది అది పార్టీలో నిర్ణయం. కానీ అటు మంత్రి మాట్లాడినాడు అంటే బాధ్యత లేని ప్రభుత్వము, ప్రజాస్పందన గురించి పట్టించుకొని ప్రభుత్వం. రైట్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ తోకలా మారిందన్న నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కవిత గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 62% మంది అవునని, 35% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.